యూనివర్సిటీ పేపర్ లీక్ అన్నారు. లీక్ అయితే ఏంటి పరిస్థితి, లీక్ అయితే పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మీ మాటలు వినాలనుకుంటున్నారు గారు. చూడండి సార్, విద్య అనేది సేవారంగం, అది కాస్త ఇవాళ వ్యాపార రంగం అయిపోయింది. ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉన్న టైంలోనే మీకు ఈ నూతన విద్యా విధానం స్టార్ట్ అయింది. ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్ విద్యా విధానం మీద పొట్టు ఎక్కువైపోయింది. ఓకే, ప్రైవేట్ సెక్టర్ మ్యాక్సిమం వాళ్ళు పోషించారండి అప్పుడున్న గవర్నమెంట్. అక్కడి నుంచి ఇప్పుడున్న గవర్నమెంట్ దగ్గర కూడా దట్ ప్రైవేట్ సెక్టర్ ఈజ్ డామినేటింగ్ ఎ లాట్ దాన్ పబ్లిక్ సెక్టర్. ప్రభుత్వ విద్యారంగం కంటే కూడా ప్రైవేట్ విద్యారంగం ఇవాళ బీభత్సంగా వేలునుకుంటుందండి. కార్పొరేట్. ఎస్, ఈ దశలో కొద్దిమంది ప్రైవేట్ విద్యా వ్యాపారస్తులు విత్ దేర్ డెడికేషన్, విత్ దేర్ ఫ్యాషన్, దేర్ మోటో, చదువు నేర్పాలి చెప్పాలి అనేది గొప్ప నోషన్తో వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ గురించి నేను కామెంట్ చేయట్లా. బట్ కొద్దిమంది మాత్రం దే డూయింగ్ ఓన్లీ బిజినెస్ అండి విత్ ఎడ్యుకేషన్.